ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్తున్నాను, మీకు ఈ సినిమా నచ్చి ఉంటే, అలాగే మీకు ఈ సినిమా నచ్చిందా నచ్చలేదా అనేది కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ సినిమా ఎలా ఉందనేది నాకు పూర్తిగా మీ మాటల్లో నాకు తెలియాలని ఉందన్నమాట. అందువల్ల మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. వాషియో వాషి అనే డైలాగ్ చాలా వరకు ఫేమస్ అయిపోయింది. ఓజీ మూవీ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమాకి వస్తున్న రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా వరకు ఈ సినిమాని బ్యాడ్గా తీసుకుపోతున్నారు అనమాట. అంటే దీని మీద బ్యాడ్ రివ్యూస్ అయితే జనాల్లోకి తీసుకుపోతున్నారు అనమాట. దీనివలన ఏ నష్టం లేదండి. సినిమా చాలా బాగుంది, చాలా అంటే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా దాని టాక్ అంతా వేరే మాదిరిగా ఉంది. మేమైతే సినిమా చూసి స్టన్ అయిపోయినాం. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఈ రేంజ్ మూవీ రాలేదు. ఒకప్పుడు పంజాబ్ వచ్చింది గ్యాంగ్స్టర్ మూవీ, కానీ దీనంత ఇంపాక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో చూపించినట్టు ఇంతకు ముందు ఎవరు కూడా ఈ సినిమా అంత రేంజ్లో చూపించలేదన్నమాట. కాబట్టి ఈ సినిమా చాలా సూపర్గా ఉంది. వీళ్ళు చెప్పడం ఏమంటే, మా పార్టీకి ఆపోజిట్ పార్టీ అయినా కూడా సినిమాలు బాగుంటే ఆయన సినిమాలు చూస్తాం, మేము కూడా ఎంజాయ్ చేస్తాం, సినిమా బాగుండాలని కోరుకుంటాం, అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా అయితే బాగలేదని అయితే చెప్తున్నారు అనమాట. ఇది చాలా తప్పండి. ఇలాంటివన్నీ చేయకూడదు. రాజకీయాలను ఎప్పుడు కూడా మూవీలోకి ఇన్వాల్వ్ చేయకూడదండి. మూవీని మూవీగా చూడాలి, రాజకీయమే. దానికి సంబంధమే లేదు. చాలా తప్పు చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటివన్నీ చేయొద్దని చెప్పాలి మీరు. చాలా మంది ఇలాంటి పనికిమాల రివ్యూస్ అయితే ఇస్తున్నారు. వీటన్నిటిని నమ్మద్దండి. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు ఈ సినిమా నచ్చుతుంది అనమాట. నచ్చకపోతే అడగండి, ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. దీంట్లో ఏం అసభ్యకరంగా ఏ సీన్స్ లేవు. అంత బాగా క్లీన్గా సినిమా తీశాడు. ఇంకా వైలెన్స్ ఇప్పుడు ప్రతి సినిమాలోనూ వైలెన్స్ ఉంటుంది, దీంట్లో కూడా అంతే ఉంటుంది. పెద్దగా దీంట్లో చూడలేని విధంగా ఉండేదంతా ఏం లేదండి. అందరూ కలిసి వెళ్ళి సినిమా చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా అంతా బాగానే ఉంటుంది. మీరు దాని గురించి ఆలోచించాల్సిన పనిలే. ఇట్లాంటి పనికిమాల రివ్యూలన్నీ పక్కన పెట్టేసి సినిమాని డైరెక్ట్గా వెళ్ళి చూడండి. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే, దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అండి. సినిమా స్టార్టింగ్ వచ్చి 1993లో ఒక పోర్టు గురించి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ పోర్ట్ అనేది ముందు దాదా చేతిలో ఉంటుంది. ఆయన దగ్గర నుంచి మిగతా వాళ్ళకు దాన్ని ఎలా మిగతా వాళ్ళు వాళ్ళ సొంతం చేసుకోవాలని అనుకుంటారు అనేది ఇది స్టోరీ అనమాట. పవన్ కళ్యాణ్ ఓజీ గంభీరగా దీంట్లో ఉంటాడు. ఆయన ఎందుకు ఆయన నుంచి వదిలి వెళ్ళిపోయాడు, అలాగే మళ్ళీ ఏ కారణం చేత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, అలాగే అర్జున్ దాస్ ఎలాగ ఇతని మీద పగబట్టాడు, ఎందుకు ఓజీని చంపాలనుకున్నాడు, వీటన్నిటి గురించి సినిమా అయితే జరుగుతుందన్నమాట. సినిమా అమేజింగ్ అండి. దీంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అండి, వింటేజ్ లుక్లో చాలా సూపర్గా ఉన్నాడు. యాక్షన్ అయితే ఇంక ఆయన ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అతను బ్రహ్మాండమైన యాక్టర్ అని చెప్పాల్సిన పని లేదు. ఆయన ఆల్రెడీ మంచి యాక్టరే. ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారనమాట. ఒక వింటేజ్ లుక్లో ఆయన డ్రెస్సింగ్ కానీ అలాగే ఎంత బాగుంటుందంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దాన్ని ఎక్కడ ఆ ఫ్లేవర్ని తగ్గించకుండా సినిమాలో చాలా సూపర్గా తీసుకెళ్ళిపోయాడు అనమాట. లుక్స్ కూడా చాలా బాగున్నాడండి. యాక్చువల్గా మంచి లుక్ ఉంది. అసలు యాక్చువల్గా మొన్న వచ్చిన సినిమాలోనే మీరు చాలా బాగున్నాడు. సినిమా అంటే మీకు కొంతమందికి నచ్చుండకపోవచ్చేమో, కానీ నాకైతే బాగానే నచ్చింది ఆ సినిమా. దాంట్లో ఎంత బాగా ఫ్రెష్ లుక్తో కనబడుతున్నాడు. ఈ సినిమాలో కూడా అదే మాదిరినే ఉన్నాడండి. సూపర్గా చేశాడు యాక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఫైట్స్ కానీ అన్నీ కూడా, ఫైట్స్ అంటే ఇంకా ఆయన ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్లో మంచి పేరు ఉంది కాబట్టి, కానీ జపాన్ టైపు ఆ స్వాడ్ కానీ ఆ కత్తితో చేసి ఇంతవరకు ఆ జోనర్లో ఎవరు సినిమాలు చేయలేదు కాబట్టి ఈయనకు ఆ సినిమా ప్లస్ అయిందని చెప్పచ్చు. అంత బాగా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ని తీసుకెళ్ళిపోయాడని చెప్పచ్చు. బాగా సూపర్గా చేశాడు ఆయన అయితే కనుక. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ అయితే ఉంటుందన్నమాట. ఎంత బాగుంటుందంటే ఆ ఫైట్ అంత బాగుంటుంది, అంత సూపర్గా ఉంటుందండి. మనం ఇంతకుముందు వాల్తేరు వీరయ్య సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది. మనకు ఏనుగు పై నుంచి శూలం తీసుకొని గుచ్చేది విలన్ని, ఆ ఒక సీన్ దీంట్లో కూడా తీసుకొచ్చాడు అనమాట. కానీ దీంట్లో దానికంటే 10 రెట్లు బాగుంటుంది అనమాట. చూడడానికి అంత సూపర్గా ఉంటుంది. ఆ సీన్ అయిపోయిన తర్వాత వాడిని కాలుస్తూ ఉండే టైంలో వచ్చి చెప్తాడనమాట, వీడిని నేను అక్కడే కాల్ చేసి ఉంటాను కానీ వీడిని తల దొరకలేదు అనేసి. ఆ సీన్ చాలా సూపర్గా ఉంటుంది. ఆ సీన్లో ఆయన వచ్చేటప్పుడు కూడా ఆ డ్రెస్ సెన్స్ కానీ, ఆ లుక్ కానీ, అతను నడిచేటప్పుడు కానీ, పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుందండి. అబ్బా సూపర్గా ఉంటుందండి అసలు ఆ సినిమాలో అయితే కనుక. పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్ హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్ కూడా వాషి అని స్టార్ట్ చేస్తాడు అతను. సూపర్గా ఉంటుంది అది. మీరు క్లైమాక్స్లో మీరు వింటేనే అర్థమవుతుంది అనమాట. ఇక దీనికి ప్రొడ్యూసర్ చూసుకుంటే మనకు డివి దానయ్య గారు, అలాగే కళ్యాణ్ దాసరి గారు దీన్ని ప్రొడ్యూస్ చేశారనమాట.
వాళ్ళ మేకింగ్ విలువలు అమేజింగ్ అని చెప్పొచ్చు. దీన్ని ముందుగానే కాస్ట్లీ మూవీగా వీళ్ళు తీసుకొచ్చారు. అందులో ఏ సందేహం లేదండి. చాలా కాస్ట్లీగా ఉంటుంది సినిమా మొత్తం. ఎక్కడ కూడా వీళ్ళు ఆ వింటేజ్ లుక్ ని నీట్ గా తీసుకొచ్చారు. అంతేకాకుండా అంత క్లీన్ గా ఉండింది అనమాట సినిమా. ఇమ్రాన్ రష్మి విలన్ గురించి మాట్లాడుకోవాలండి. ఓహో అని లేకపోయినా కూడా చూపించడం, చెప్పడం ఓహో అని ఉన్నా కూడా సినిమాలో నాకు అంతగా అతను చూపించలేదేమో క్లైమాక్స్ ఫైట్ లో కూడా అని అనిపించింది నాకు. ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెట్టండి, మొత్తం ఆయన పవన్ కళ్యాణ్ గారి దీంట్లోనే వేవ్ లోనే ఆ సినిమా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంత బాగా ఈ సినిమా హైలైట్ అయిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రియాంక మోహన్ అండి చాలా సూపర్ గా చేసింది అమ్మాయి. వాళ్ళిద్దరు పేరు అయితే చాలా సూపర్ గా అనిపించింది. ఆ పాప కూడా బాగా యాక్షన్ చేసింది అనమాట. అలాగే అర్జున్ దాస్ అండి, అర్జున్ దాస్ కూడా చాలా బాగుంది. అతను ఆ బేస్ వాయిస్ సూపర్ గా ఉంటుంది. అతను కూడా బాగా క్యారెక్టర్ చేశాడు. అలాగే మనకి శ్రేయా రెడ్డి మంచి యాక్టర్ అండి. యాక్చువల్ గా తెలుగు సినిమాలో ఇలాంటి యాక్టర్స్ ని యూజ్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఎక్కడి నుంచో యాక్టర్స్ ని తీసుకొని వచ్చి పెట్టుకునే బదులు వీళ్ళందరూ మంచి క్యారెక్టర్ చేయగలిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళని మీరు సినిమాలో ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. అలాగే ఇంకా మనకి ఈ సినిమా డైరెక్టర్ మెయిన్ పిల్లర్, అతను ఎంత బాగా చూపించాడంటే ఒక ఫ్యాన్ బాయ్, ఒక హీరోకి ఫ్యాన్ అయితే వాడు సినిమా తీస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించాడు. చిన్న వయసు అండి, 25 నుంచి 30 ఏళ్ళ వయసు లోపు ఉంటుంది. ఎంత ఎంత ఉంటుందంటే ఆ సినిమా చూసేటప్పుడు మనకు ఆ మేకింగ్ కానీ వాళ్ళన్నీ చూసేటప్పుడు అబ్బా ఇంత పెద్ద సినిమాని, ఇంత పెద్ద హీరోని నమ్మించి కథ తీసుకొని సినిమాగా మలచి దీన్ని జనాల ముందుకు తెప్పించి మెప్పించడం అంటే చాలా గొప్ప విషయం అండి. అది మనం చిన్నగా చెప్పలేం. ఇంకా దీనికి సినిమాటోగ్రాఫర్ అండి రవిచంద్రన్ గారు, అలాగే మనకు పరమహంస గారు సూపర్ గా చేశారండి. వాళ్ళు ఎక్కడ ప్రతి సీను అంత బాగుంటుంది చూడడానికి. సినిమాలో ఎక్కడే కానీ మనోజ్ పరమహంస అంత బాగా సినిమాని తీసుకొచ్చాడని చెప్పొచ్చు. అంతేకాక క్లైమాక్స్ మనకు తమన్ అండి, తమన్ అమేజింగ్. ప్రతి సీన్ లోనూ ఎక్కడ సినిమా డౌన్ అవుతుంది అంటే ఆ ప్లేస్ లో మ్యూజిక్ తో లేపేసినాడంటే చెప్పండి, అంత బాగుంది. క్లైమాక్స్ వరకు కూడా అసలు లాస్ట్ కార్డ్ మనకు పడేంత వరకు కూడా ఆ సినిమా అంత బాగా తీసుకొచ్చాడు. ఆ మ్యూజిక్ రేంజ్ కూడా మనకు ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ లో వచ్చే మనకు టైటిల్ కార్డ్ కానీ, ఎండింగ్ లో పడే టైటిల్ కార్డ్ కానీ ఎంత బాగుంటుందంటే అబ్బా అసలు మనం చూసేటప్పుడు సూపర్ గా ఉంటుంది. నాకు బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్ అనమాట. చిరంజీవి తర్వాత నాకు పెద్దగా ఎవరు అంతగా నచ్చరండి వాళ్ళ ఫ్యామిలీలో. నేను కానీ సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేదంటే బాగాలేదని చెప్పాలి. మూవీ చాలా సూపర్గా ఉంది. వేరే ఎవ్వరి మాటలు వినొద్దండి, ఎవరి రివ్యూను అడిగి తెలుసుకోవద్దండి, ఎవరి టీవీలో సినిమా మనకు మొబైల్లో వచ్చే దానిలో దేన్ని పట్టించుకోవద్దండి. మీరు నా రివ్యూ కూడా మీరు ఏమంటే సినిమా బాగుందని నేను చెప్తున్నాను. మీరు చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. నా వీడియోని కూడా చూడండి, చూసారంటే మీకు దీంట్లో నేను చెప్పింది మీకు అక్కడ ఉందా లేదా అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా మంది ఈ సినిమా చూస్తుంటారు, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్స్ లో తెలియజేయండి సినిమా ఎలా ఉంది అనేది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.